శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబైంది. ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. భద్రాద్రి రామయ్య కళ్యాణం వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కావడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. అలాగే మరోవైపు శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరామునిపై తన భక్తిని చాటుకున్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఐజే మండల పత్రాల గ్రామంలో ఉన్న రామాలయ అర్చకులు చక్రవర్తి ఆచార్యులు. శ్రీరామనవమి కోసం 36,116 బియ్యపు గింజలపై శ్రీరాముని నామాలు రాశారు. 15 సంవత్సరాల క్రితం ఆలయంలో అర్చకునిగా చేరిన చక్రవర్తిచార్యులు ప్రతి ఏడాది బియ్యపు గింజలపై శ్రీరాముని నామాలను రాసి వాటిని శ్రీరామ నవమి రోజు శ్రీ సీతారాముల పాదాల చెంత ఉంచి అనంతరం అక్షింతలతో కలిపి భక్తులకు పంచడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈ క్రమంలో ఈ ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు పంచేందుకు వీలుగా 33,116 బియ్యపు గింజలపై చక్రవర్తి ఆచార్యులు శ్రీరాముని నామాలను లిఖించారు. ఇక శ్రీరాముడిపై ఉన్న భక్తితో ఈ పనులు చేస్తున్నట్లు ఆచార్యుల వారు తెలిపారు. జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ. రాముల వారి కళ్యాణోత్సవంలో భాగంగా ఖమ్మంలో జరిగేటటువంటి భద్రాచలంలో కూడా ఈ యొక్క అక్షితల్ని 10,000 బియ్యపు గింజలపై రాసినటువంటి శ్రీరామనామాన్ని కూడా వాటిని పోస్టు ద్వారా పంపిస్తూ 20,116 బియ్యపు గింజలను ఇక్కడ తుపత్రాల గ్రామంలో జరిగేటటువంటి సీతారాముల వారి కళ్యాణంలో కూడా వీటిని బియ్యపు గింజలపై అక్షితలను అన్ని కూడా కలిపి స్వామివారి యొక్క కైంకర్యానికి ఉపయోగించుకొని అందరూ కూడా స్వామివారి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వివిధ గ్రామాల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జయ జయ రామ జయ రామ